వజ్రవేదం లాంటిది. అబ్రహం లింకన్ చెప్పినట్టుగా ప్రజాస్వామ్య దేశంలో బుల్లెట్ కన్నా విలువైనది బ్యాలెట్ అని చెప్పడం జరిగింది. చివరిదాకా కొనసాగిద్దాం. ఎవరైతే 18 ఏళ్ళు నూతనంగా ఓటర్ నమోదు చేసుకున్నందుకు దయచేసి ముందుకు రండి. అలాగే మొదటిసారి ఓటేస్తున్న 18 ఏళ్ళు నమోదు చేసుకున్న ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశం ప్రజాస్వామ్య సంప్రదాయాలు, నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి ఇటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎందుమూలంగా I vote for sure. I vote for sure. Your vote, your voice, your vote, your vote, vote for democracy. Vote for vote hakku, prajala hakku, vote hakku, vote is. Thank you madam, thank you very much. ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి అందరూ కూడా సీపులో మనం ముందుగా ఏం చేస్తామంటే అవేర్నెస్ ఇస్తాం. అదేవిధంగా రెండోది వచ్చేసి ఎడ్యుకేషన్, ఓటర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. మూడోది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. అలాగే ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ పెంచడానికి, ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి గాను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చివరిగా ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే మన దేశం అదేవిధంగా మనం అందరూ కూడా బాగుపడతామండి. దానికి గాను ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ భాగస్వామ్యులు, మన సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అందరు ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్, అలాగే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే మన ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్, అలాగే మనకు మన అకాడమీ నుండి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి జిల్లా తరఫున అదేవిధంగా నేను చీఫ్ నోడల్ ఆఫీసర్ తరఫున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముందు నుండి నడిపించిన మన ఆర్డీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, లోకల్ మనకు తహసీల్దార్ కూడా మరొకసారి నా నుండి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో గౌరవ అడిషనల్ కలెక్టర్ మేడము అంబేద్కర్ స్టాచ్యూ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు ఇతర రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఓట్ ఫర్ షూర్ అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓట్ అనేది వినియోగించుకుంటూ ఈ దేశానికి మరియు వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీళ్ళందరూ పాల్గొనడానికి ప్రత్యేక వచ్చిన వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు 2K రన్లో భాగంగా గౌరవ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ మరియు ఇక్కడ నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఏపీడీ శ్రీనివాస్ గారు, ఏవైఎస్ రామదాస్ గారు, కమిషనర్ లావణ్య గారు, తహసీల్దార్ గారు, నాయబ్ తహసీల్దార్ విజయభాస్కర్ రెడ్డి గారు, ALMDs, ఆ తర్వాత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు మరియు అదేవిధంగా హాస్టల్ వార్డెన్, అదేవిధంగా అకాడమీ నుంచి వచ్చినటువంటి పిల్లలు, అదేవిధంగా DSP గారు, పోలీస్ సిబ్బంది, పత్రికా విలేకరులు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ముందస్తుగా ఈ 2K రన్ సందర్భంగా నేను వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2K రన్ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజల లోపల, ఓటర్ల లోపల అవేర్నెస్ కల్పించడం. ముఖ్యంగా చాలామందికి ఓటు ఉంటుంది కానీ ఓటు వేయడానికి ఆ రోజు వెళ్ళరు. ఆ రోజు మనం సెలవు దినం కూడా ప్రకటిస్తాం, అయినా కూడా చాలామంది ఆ సెలవును వేరే వేరే అవసరాల కోసం
జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మన దగ్గర యావరేజ్ పోలింగ్ శాతం కంటే ఇంచుమించు ఒక 25 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ శాతం తగ్గింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది ఈసారి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత యువకులందరూ కూడా ఓటుగా నమోదు చేసుకోవాలి. అది చాలా అవసరం కూడా. ఎందుకంటే మీకు తెలుసు 18 సంవత్సరాలు నిండగానే యూత్కి డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఓటర్ నమోదు చేసుకోవడం మీద ఉండదు. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కాలేజీలలో అదే చెప్తాం, మీరు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోండి, తీసుకోండి. అదేవిధంగా మీకు 18 సంవత్సరాలు నిండగానే ఓటు కూడా అప్లై చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఓటరుగా మీరు ఆ రోజు తప్పకుండా ఓటు వేయాలి. సో మనకు ఎన్నికల యొక్క వారు ఇచ్చినటువంటి డాటాను విశ్లేషిస్తే ప్రతి నియోజకవర్గంలో మనకు 3 నుంచి 4% జనాభాలో ఓటర్లు ఉంటారు 18 సంవత్సరాల వరకు. కానీ తీరా మనం ఓటర్ లిస్టులను పరిశీలించినప్పుడు చూస్తే ఎక్కడ కూడా 2% దాటదు యూత్. సో ఇది మనకు డాటా ఏం విశ్లేషిస్తుందని అంటే యూత్ ఆసక్తి చూపడం లేదు అనేది. సో నేను అందరికీ ఈ 2K రన్ సందర్భంగా నేను ఇచ్చేటటువంటి సందేశం రిక్వెస్ట్ ఏంటిదని అంటే యూత్ 18 సంవత్సరాలు నిండగానే తప్పకుండా మీరు ఓటు నమోదు చేసుకోవాలి. రెండోది పోల్ డే రోజు అంతకంటే ముందు ఎవరు కూడా ప్రలోభాలకి లోను కాకూడదు ఓటర్లు. సో మనకు ఈ ప్రజాస్వామ్యంలో గెలవాలనేటటువంటి ఉద్దేశంతో పార్టీ అభ్యర్థులు రకరకాల